నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలజ వ్లాగ్స్. నేను మీ శైలజ శర్మ. వెంకటేశ్వర స్వామి పూజ ఏకాదశి రోజు చేయాలి కదండి. మరి ఆ స్వామి పూజకు కావలసినటువంటి పూజా సామాగ్రిని నేను మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. చూడండి. ముఖ్యంగా దీనికి కావాల్సింది ఆ స్వామి ఫోటో లేక ప్రతిమ. ఈ ఫోటోను కూడా మనము ఈ విగ్రహాన్ని కూడా స్వామి విగ్రహాన్ని కూడా మనం తీసుకొని పెట్టుకోవచ్చు. తర్వాత ఈ స్వామికి కావాల్సింది ముఖ్యంగా పసుపు కుంకుమ. పసుపు నేను ఇది తీసుకున్నానండి. ఇలా మనకి మార్కెట్లో దొరుకుతాయి. పసుపు కుంకుమ ఇలా తీసుకున్నాను. ఒకటి పసుపు, ఒకటి కుంకుమ. తర్వాత ఈ స్వామి పూజకి గంధము, అక్షింతలు ఇవన్నీ తీసుకోవాలండి. తర్వాత ఈ స్వామి పూజకి ముఖ్యంగా రెండు కుందులు తీసుకోవాలి. తర్వాత సంకల్పం చెప్పుకుంటాం. అంటే మనకి ఏ కోరిక ఉందో ఆ కోరిక తీర్చుకోవడానికి ముందుగా మన గోత్రనామాలతో సంకల్పం చెప్పుకుంటాం కనుక ఆ సంకల్పానికి పంచపాత్ర ఉద్ధరిణి పళ్ళెం కావాలి. తర్వాత ఆ స్వామి ఇంకా మీ దగ్గర ఉంటే ఆ స్వామి యొక్క పాదాలని కూడా మనము ఇలా పెట్టుకోవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే పూజకు కావాల్సింది కర్పూరం. నేనైతే ఈ కర్పూరం తీసుకున్నానండి. కర్పూరాన్ని మనము వెలిగిస్తాము. తర్వాత ఈ కర్పూరం వెలిగించడమే కాక కావలసినటువంటి మనకి పూజకు కావాల్సినటువంటి హారతి పళ్ళెం కూడా మనము తీసుకోవాలి. ఆ స్వామికి హారతి ఇవ్వాలి కదండి. తర్వాత పంచామృతంతో ఆయనకి అభిషేకం చేయాల్సి వస్తుంది. అందుకని పంచామృతం కూడా తీసుకోవాలి. తర్వాత ఈ కుందులకి కావాల్సినటువంటి వత్తులు, తర్వాత ధూపం వేయడానికి ఈ నైవేద్య సాంబ్రాణి అనేటువంటిది నేను తీసుకున్నాను. ఇదొకటి, ఇది కూడా మనము తీసుకోవాలి. స్వామికి తాంబూలం కూడా సమర్పించాలి కనుక తాంబూలంతో కూడా మనము ఈ సామాగ్రి కూడా అందులో మనము ఉపయోగించాలి. తర్వాత విష్ణు పూజకి తులసి దళాలు ముఖ్యం కనుక ఆ స్వామి చరణాల మీద వేయడానికి తులసి దళాలు కూడా మనము తీసుకోవాలి. పూలదండలు ఇలాంటివన్నీ మనము దొరికితే మనకి తులసిమాల కూడా తీసుకోవచ్చు. తులసిమాల, స్వామి నైవేద్యానికి పండ్లు, కొబ్బరికాయ, అగరబత్తి ప్యాకెట్ కూడా తీసుకోవాలండి. పండ్లు, కొబ్బరికాయ ఇవన్నీ స్వామికి మనము నైవేద్యానికి తీసుకోవాల్సి వస్తుంది. మీరందరూ ఈ స్వామి పూజ చేస్తారని, మీ ఇంట్లో సిరి సంపదలు వెళ్ళి విరియాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇట్లా మీ శైలజ శర్మ.